సంపదుడా స్తుతి గానాల వారసుడా వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా సుగుణా సంపన్నుడా అదిగో దేవుని అభిషేకం. ఆత్మలో ఆనందించండి, ప్రమాదంలో ఆనందించండి. ఆయన సన్నిధి మనకి సమీపంగా ఉండగా వాక్యంలో ఏమనుందంటే పరలోక రాజ్యం సమీపించింది. అక్కడేమో ఎప్పుడు రాజ్యం యెహోవాదవుతుందట? సియోను కొండ మీద రక్షకులు పుట్టినప్పుడు అప్పుడు రాజ్యము యెహోవాదవుతుంది. అప్పుడు ఇంకా అప్పుడు అవలేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ రాజ్యమును గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపించుచున్నది, కనుక మీరేం చేయాలి? మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించుచున్నది, మీరు మారు మనసు పొందండి. ఓబద్య ప్రవక్త చెప్తాడు, రక్షకులు పుట్టిన తర్వాతే సియోను మీద రక్షకులు పుట్టిన తర్వాతే రాజ్యం యెహోవాదవుతుంది. ఇప్పుడు రక్షకుడు పుట్టాడు. ఎవరు ఆ రక్షకుడు? బెత్లెహేము పట్టణములో అదిగో పశువుల పాకలో మీ కొరకు నా కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన పేరు యేసు, ఆయన పేరు రక్షించుటకు పుట్టిన రక్షకుడు, లోక రక్షకుడు. హల్లెలూయా! ఆయన పుట్టాడు, రక్షణ మార్గాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. పుట్టాడు కాబట్టే రక్షణ మార్గాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా గమనించండి, పరలోక రాజ్యం సమీపించింది. మరొక చోట మనం వాక్యం గమనిస్తే దేవుడు ఏమని చెప్తాడంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యోహాను సువార్త 18:36 వాక్యం చదవండి. యోహాను సువార్త 18:36 వాక్యం. ఆయన రాజ్యము సమీపించుచు ఉన్నది. ఆ సమీపించుచున్నటువంటి రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు.
మరొక చోట దేవుడు ఏమంటాడంటే నా రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఏమంటాడు? నా రాజ్యం ఎక్కడో లేదు. ఒకడు వచ్చి అక్కడ దేవుడి రాజ్యం ఉంది రండి అన్నాడు అనుకోండి, నమ్మద్దు. ఇంకొకడు వచ్చి ఇక్కడ దేవుడి రాజ్యం ఉందంటే నమ్మద్దు. దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ రాదు. ఎక్కడ దేవుడి సన్నిధి ఉంటుందో అక్కడ దేవుడి రాజ్యం ప్రారంభించబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే పరలోక రాజ్యం సమీపించింది. సమీపించబడిన రాజ్యాన్ని మీరు తలంచుకొని మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. సమయము సంకుచితమై ఉన్నది. సమయం ఇక లేదు. మారు మనసు పొందండి అని ఆయన స్వార్థ ప్రకటించుకుంటా పరుగెత్తుతూ ఉన్నాడు. కొంచెము తీరిక లేకుండా యేసు ప్రభు ప్రయాసపడిపోతున్నాడు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక సహోదరి, పాస్టర్ గారు మీరు ఆదివారం శనివారం అంటే ప్రార్థన చేసుకుంటున్నారు, బాగానే ఉంది. మిగిలిన సమయంలో ఏదో ఒక షాపులో కుదరవచ్చు కదా. ఒక షాపులో మీరు పని ఒప్పుకోవచ్చు కదా, పార్ట్ టైం జాబ్ లాగా. జాబే సేవే అని చెప్పింది. అమ్మా ఎందుకమ్మా ఈ మాట అన్నారు? ఏమి లేదండి, ఏదో అట్లా అనిపించింది చెప్పాలనుకున్నాను, ఆలోచన వచ్చింది చెప్తున్నాను. అమ్మా మీరు ఎంత సంపాదించారమ్మా? బాగా సంపాదించామండి, ఈసారి బాగా సంపాదించారు అంటే ఇప్పుడు ఆమె సంపాదించుకుంది కాబట్టి ఇప్పుడు నాకు సలహాలు ఇస్తుంది. అంటే ఇప్పుడు నాకు సంపాదన లేదని. నువ్వు ఎంత సంపాదిస్తావు అన్నా? బాగా సంపాదించుకున్నాను. మరి నేను ఎంత సంపాదిస్తున్నాను నీకు తెలుసా అన్న? తెలీదయ్యా. మరి ఏం తెలియకోకుండా నన్ను షాపులో కుదరమని ఎందుకు చెప్పావు నువ్వు? నా సంపాదన, నా కుటుంబం, నా బాధ్యతలు నీకెందుకు? కాదండి, చాలా మంది సంగతి నీకెందుకమ్మా? అందరిలాగా నేను ఉన్నానా? అందరిలాగా నేను సేవ చేస్తున్నానా? వాడు వేరు, వాడు చేసే పద్ధతి వేరు. నేను సేవ చేసుకుని సేవకు సమర్పించుకున్న నా పద్ధతి వేరు. నన్ను పని చేయమంటున్నావు, నన్ను కూలి పనికి వెళ్ళమంటున్నావు, ఏంటమ్మా సంగతి అన్న? నీవు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందని అన్న? పెళ్ళై నాకు ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది అయ్యా. అవునా? పెళ్ళై నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టావన్నా? ఇల్లు ఈ సంవత్సరంగా కట్టుకుంది. మరి పెళ్ళైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఇల్లు కట్టలేకపోయావు. 20 సంవత్సరాల అనుభవం. మరి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా? మరి నువ్వు చూసావా నా ఇల్లు? మేము కట్టినటువంటి సంఘం అంతా కూడుకొని భారంతో కట్టబడినటువంటి మందిరం చూసావా నువ్వు అని అన్నా. చూశానయ్యా. మరి నీకు నాకు తేడా అది. నీకులాగా నన్ను పోల్చుకోవద్దు. నేను సేవకుడిని, నువ్వు ఒక లోకంలో పని చేసుకొని ఈ లోకంలో పరిగెత్తే మనిషిని. నేను ప్రార్థన చేసే దేవుని సేవకుడిని, నీకు సువార్త ప్రకటించే దేవుని సేవకుడిని. సేవకుడు సేవ చేయటానికే సమయం చాలట్లేదండి. అర్థమవుతుందా మీకు? మేము సేవ చేయటానికే మాకు సమయం చాలట్లా. ఇక మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి 100కి 200కి మళ్ళీ మాకు ఇంకా సమయం ఎక్కడిది? ఆమె పిల్లరా, యేసు ప్రభుకి తీరిక లేకుండా సేవ చేశాడు. పని చేసుకుంటా బతుకు తెరువు కోసం డబ్బులు సంపాదించుకుంటా సేవ చేయలా. పరలోక రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. పరలోక రాజ్యం డబ్బు సంపాదించుకునేది కాదు. పరలోక రాజ్యం ఇళ్ళు మేడలు లేకపోతే ఈ లోకంలో సకల విలువైన వస్తువులు సంపాదించుకొని ఈ లోకంలో తూగడానికి కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నేను మీతో చెప్పుదును కదా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కానే కాదు అని అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంపాదించుకునేది కాదు, సంపాదించుకునేది ఉంది. సేవలో దేవునిలో సంపాదించుకునేది ఉంది. అదేంటంటే డబ్బు కాదు, ఆత్మల సంపాదన. ఆమేన్ చెప్పండి. ఏ సంపాదన? ఆత్మల సంపాదన.
ఇంతకాలం ప్రయాసపడినందుకు గత 2 సంవత్సరాల క్రితం ఒక 3 బాప్తిజం పొందారు. ఇంతకాలం సేవ చేసినందుకు అంతకుముందు సంవత్సరం మరొక 3 బాప్తిజం పొందారు. ఇంతకాలం సేవ చేసినందుకు అంతకుముందు అప్పుడు ఒక 6 సేవ బాప్తిజాలు పొందారు. ఆ 6లో వేరే ప్రాంతంలో వెళ్ళి మేము ఆ బాప్తిజాలు పొందడానికి కారణమై వాళ్ళు 6 వీళ్ళు 6 12 మంది అయ్యారు. ఈరోజు ఎంతకాలం సేవ చేస్తుంటే ఈరోజు ఇంకొక 3 బాప్తిజానికి సిద్ధపడ్డారు. మా సంపాదన ఏంటనుకుంటున్నారు? ఆత్మల సంపాదన. ఆమేన్. చూసారా, మీరు బాప్తిజాలు పొంది ప్రభువుని నమ్ముకొని రక్షించబడటం ఆ ప్రయాసే మా పని. మిమ్మల్ని బాప్తిజాలు పొందడానికి సిద్ధపరచడమే మా పని. పరలోక రాజ్యం తీసుకొని మిమ్మల్ని ప్రభువుకు అప్పచెప్పడమే మా పని. ఇక వేరే పని మాకు లేదండి. వేరే పని పెట్టుకుంటే మిమ్మల్ని పరలోకానికి కాదు కదా, కనీసం మీ ఇళ్ళ దగ్గర నుంచి మందిరానికి కూడా మేము నడిపించలేము మిమ్మల్ని. వేరే పని పెట్టుకుంటే, డబ్బు పని పెట్టుకుంటే, సంపాదన పని. అయినా కానీ ఈ రోజుకి మాకేమన్నా కొదువు ఉందా అంటే కొదువే లేదండి. 24 గంటలు పని పని పని, కష్టాలు, అప్పులు, వారం కట్టడానికి. ఒకవేళ మీరన్నా బాధలు పడి 30 తిప్పలు పడతారేమో కానీ సేవకులుగా మాకు అట్లాంటి బాధలే లేవు. దేవుడి దైవ. హల్లెలూయా. ఉందంటారా? మాకు ఆ బాధలు లేవండి. మాకు ఆ బాధలు లేకపోయినా దేవుడు మాకు కావాల్సినవన్నీ సమకూర్చి పెడతాడు. ఏది కావాలంటే అది నాకు ఇచ్చేస్తాడండి. మరి మీ విషయంలో ఏమో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేసుకుంటానంతే. ప్రభు నాకు ఏదన్నా కావాల్సి వస్తే నాకు దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇచ్చేస్తాడు. ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. నేను ఇబ్బంది పడుతున్నాను అని ఆయన చూస్తే చాలు, వెంటనే ఇచ్చేస్తాడు నాకు. ఆమేన్. సేవ ప్రారంభించబడింది మొదలుకొని ఈ రోజు వరకు అండి ఆశించినట్లుగా దేవుడు తన సేవలో కొరత లేకుండా ప్రభు నాకు దయచేశాడు. అన్నీ ఇచ్చేసాడు. ఈ రోజుకి ఏది కావాలనుకుంటే అది ఇచ్చేసాడు. కరోనా రాకపోతే ఈ సంవత్సరం సభలు ఎట్లా జరిగాయంటే అట్లా జరిగాయి. ఆమేన్. కరోనా రాకపోతే ఈ సంవత్సరం సభలు ఎట్లా జరగాలో అట్లా జరిగాయి. కరోనా వచ్చి దెబ్బతీసింది. ఏదేమైనా కానీ ప్రభు సేవ, ప్రభు రాజ్యం, పరలోక రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఆయన పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందడాన్ని ప్రకటించుచు సేవ చేయటం మొదలు పెట్టాడని. ఆయన సేవ చేయటమే కాదు, ఆయన సేవ చేస్తూ 12 మంది సేవకుల్ని పురమాయించి వాళ్ళకు కూడా ఏం చెప్పాడంటే పరలోక రాజ్యం సమీపించుచున్నదని చెప్పండి. ఆ మాట మీరు చదవండి. ఎక్కడ మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట మీరు చదవండి. 4వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి ప్రకటించడం మొదలు పెట్టాడుగా. యేసు ప్రభు మొదలు పెట్టాడా లేదా చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. ఇటుండండి. యేసు ప్రభు మొదలు పెట్టాడా? ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇక బాప్తిజాలు పొందేవాళ్ళు 3 పూటలు దీని ఇళ్లలో పడుకోకూడదు. బాప్తిజాలు పొందిన వాళ్ళు కానీ పొందబోయే వాళ్ళు కానీ ఇక 3 పూటలు దీని ఇళ్లలో పడుకొని ఏమా పరిచర్య ప్రార్థన నాకు కుదరదండి ఈరోజు అనటం ఇట్లాంటివి ఉండకూడదు. ఇక సూత్రం ఉండకూడదు, అవన్నీ ఎగిరిపోవాలి. ఇక ప్రతి ఒక్క విషయంలో బాధ్యత, ప్రార్థనా భారం, సేవా భారం. ఎవరికి సువార్త ప్రకటించాలంటే సేవకులు చెప్తే సేవకుడు వెంబడి మీరు వెనక రావడమే. ఇక మన పని, మన పౌరసత్వం, మన ప్రయాసం ఏంటంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆ పనిలో మనం ఉంటూ అనేకులకి ఆ పరలోకం సమీపించుచున్నదని చెప్పడమే మన పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడంట. శిష్యులకి ఏం చెప్తున్నాడు? అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వాక్యం చదవాలా తీసి.
ప్రకటించుడి. ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ప్రకటించుడి అనని తన శిష్యులతో దేవుడు చెప్తున్నాడు. ఆమె ఏం చెప్తున్నాడంట? పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. మీరు ఖాళీగా ఉండకూడదు. ఇక ఉండొచ్చా? పనులు కావచ్చా? కావచ్చు. కానీ పోయే టైంలో పోవాలి. ప్రభు పని చేసే టైంలో ప్రభు పని చేయాలి. ఆమె చెప్పండి. అట్లా మనం చేస్తా పరలోక రాజ్యాన్ని ప్రకటించే యోధులుగా మనం ప్రభు కొరకు నిలబడుదుము గాక. ఆమేన్. పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటించమని చెప్తున్నాడు. ఇవి ప్రభు మనకు అప్పగించినటువంటి గొప్ప బాధ్యత అండి. దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ బాధ్యతని మనం తూచా తప్పకుండా నిర్వర్తించుదుము గాక. మీకు ఇంకొక విలువైన విషయాలు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పాడు. అది మన మధ్య ఉందని చెప్పాడు. పరలోక రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని కూడా చెప్పాడు. అది ప్రకటించాలని కూడా చెప్తున్నాడు. మారు మనసు పొందాలని చెప్తున్నాడు. మరి ఈ పరలోక రాజ్యాన్ని గురించి మనం ఇన్ని విషయాలు వింటున్నాం. అసలు ఈ పరలోక రాజ్యం ఎవరికి? ఎవరు ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? ఈ పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోలేరు అనే విషయాలు మరి బైబిల్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. ఎవరు దీనిని స్వతంత్రించుకోగలుగుతారు? చదవండి. 5:3. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు. ఎవరిది పరలోక రాజ్యం? చెప్పండి. ఇప్పుడు చిన్న మాటగా చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళదే పరలోక రాజ్యం. దీనత్వం అనేది లేకుండా. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, తండ్రి యెహోవా, పశు బలులు నీకు ఇష్టమైన బలి కాదయ్యా. ఒకవేళ అది నువ్వు కోరుకుంటే ఆ బలి నేను నీకు అర్పించేవాడినే, కానీ నువ్వు ఆ బలును కోరేవాడు కాదు. మరి ఏ బలి కోరతావయ్యా? విరిగి నలిగిన మనసు నీవు లక్ష్య పెట్టే దేవుడవు. హల్లెలూయా. ఏ మనసు అంటండి? విరిగి నలిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలి. మనం బలి అవ్వడం అంటే అర్థం ఏంటంటే విరిగిన మనసు, నలిగిన హృదయము. ఈ రెండు అనుభవాల్లోకి వచ్చాయి. దేని విషయంలో? ఆత్మ విషయమై. అందరు చెప్పండి, ఏ విషయమై? నీలో బాప్తిజం పొందిన తర్వాత అండి పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు. ఆ అపోస్తుల కార్యములు రాయబడిన మాట. మీరు బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు. మీలో నివసించడానికి ఆయన వస్తాడు. మీరెప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. బాప్తిజం పొందిన వాడు మీ అంతటి మీరు నిలబడాలంటే మీ వల్ల అవదు. అందుకే పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. ఏది తప్పు ఏది ఒప్పు అని మీకు అన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు ఆయన. ఆ ఆత్మ మీలో ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ ఆత్మ కోసం మీరు ఏం చేయాలంటే దీనులుగా ఉండాలి. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? దీనులుగా ఉండకపోతే ఆత్మ ఏమైపోతాడు? అల్లాడిపోతాడు. నువ్వు దీనత్వం కలిగి ఉండకుండా ఆవేశాన్ని వ్యక్తపరిచి, కోపోద్రేకతలను వ్యక్తపరిచి, లేకపోతే వేరే ఆ యొక్క వ్యతిరేకమైనవి, ప్రభుకి ఆత్మకి విరోధమైనవి నువ్వు కనపరుస్తూ ఉంటే ఆత్మదేవుడు దుఃఖపడతాడు అని రాయబడింది. ఏమని రాయబడింది? పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే లోపల దుఃఖపడతాడు ఆయన. నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే క్రియలకి, నువ్వు ప్రవర్తనకి, నీ మాటలకి, నీ ఉద్దేశాలకి ఆయన లోపల నుండి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. అందుకు ఇప్పుడు మీరు చదివిన మాట, ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి. ఆయనను దుఃఖపరిచే పనిలో మనం ఉండకూడదు. ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి. ఎలాంటి వారిదే? పరలోక రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట కూడా మనం చదువుకుందాం. చదవండి. అదే మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడు వాళ్ళు ధన్యులు,
పరలోక రాజ్యము వారిదే. చెప్పండి, దేని నిమిత్తం హింసింపబడేవాళ్ళు? నీతి నిమిత్తము. 24 గంటలు ప్రార్థన 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 అంటాం అని నిన్ను తిడతాను చూడు. ఎందుకు ఆ ప్రార్థన నువ్వు చేసేది? ఆ తిట్టే ఆయన కోసమేనా ఆయనకు తెలియదు. అర్థమవుతుందా నా మాటలు నీకు? నువ్వు ప్రార్థన 24 గంటలు ఎందుకు చేసేదో తెలుసా? ఆ ప్రార్థన ప్రార్థన అని తిడుతున్నాడు చూడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన కోసమేనా ఆయనకు తెలియదు. అందుకే ఆ మాట అంటాడు. ఇప్పుడు అది నీకు నింద వందా? మా సేవకులు, పెద్ద సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక నింద ఒక 100 అంట. ఎన్ని నిందలు వస్తే అన్ని 100 వస్తాయి. హల్లెలూయా. నింద మీరు ఏం బాధపడవద్దు. నిందలు వచ్చినాయి, మమ్మల్ని అన్నారు, బాధ పెట్టారని ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీరు నిందింపబడినప్పుడే మీరు ధన్యులు. అక్కడ రాయబడిన మాట, మీరు నిందింపబడినప్పుడే మీరు ధన్యులు. ఆ నిందకు బదులుగా దేవుడు మీకు 100 ఎత్తాడు. ఎన్ని 100 ఎత్తాడా? ఎన్ని నిందలు వస్తే అన్ని 100 వస్తాయి. హల్లెలూయా. మీ కష్టాలన్నీ తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి. ఆ నిందలు రాకపోతే నీ ప్రార్థనకి ప్రతిఫలం లేదు అని అర్థం. నువ్వు ప్రార్థన చేసే కొద్దిగా శోధన ఎక్కువయ్యేది. ఎందుకు అనుకుంటున్నావు? ఆ ప్రార్థన ఫలభరితముగా మారే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి శోధనలు ఎక్కువ అవుతాయి. ఆ శోధనలు ఎక్కువ అవుతుంది అంటే అర్థం ఏమిటి? నీ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నది. అందుకే శోధన. ఇక ఆ ప్రార్థన ఆపడం కోసమే ఆ శోధన పెడతా ఉంటాడు ఎవడు? సాతాను. అందుకే నువ్వు పొరపాటును కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని ఆపివేయకూడదు. కష్టం వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణి కష్టపెట్టకూడదు. అర్థమైందండి? సమస్య వచ్చింది కదా అని ప్రభుకి దూరం అవ్వకూడదు. దేవునికి మీరు ఎప్పుడూ కూడా సమీపస్తులుగానే ఉండాలి. దేని కొరకు హింసింపబడేవాడు ధన్యులంట? నీతి నిమిత్తము. మొదటేమో ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. ఆత్మ కోసం నువ్వు తగ్గించుకోవాలి. ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, ఆయన దుఃఖపడకూడదని అన్ని విషయాల్లో మీరు దీనులుగా ఉండటం నేర్చుకుంటున్నారు. అప్పుడు మీకు పరలోక రాజ్యం. రెండోది నీతి నిమిత్తము. దేని నిమిత్తము? నీతి అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తే నీతి. నీతి అంటే యేసుక్రీస్తే నీతి. యేసుక్రీస్తు కోసం, నీతి కోసం మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మూడో విషయం కూడా మనం చదువుకుందాం. ఆ నీతి గురించి ఇంకొక మాట మత్తయి సువార్త 13:43 కూడా, ఆ మత్తయి సువార్తలో రాయబడింది ఆ మాట కూడా నీతి గురించి. అది కూడా చదువుకొని మూడో విషయంలోకి వెళదాం. 13:43 చదువుతున్నారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు కలిగిన వాడు వినును గాక. అందరు చెప్పాలి మరి. కొంతమందికి చెవులు లేవనుకుంటా ఆమెను చెప్పట్లా. చెవులు ఉన్నవాళ్ళైతే ఆమెనని చెప్తారు. హల్లెలూయా. నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారు? తేజరిల్లుతారు. నీతిమంతులు తండ్రి పరలోక రాజ్యములో తేజరిల్లే వాళ్ళుగా ఉంటారు. అందుకే మనం నీతి కోసం ప్రయాసపడాలి. నీతిమంతులుగా నిలుచుటకు, నీతిమంతులుగా ఉండుటకు, నీతి కొరకు మనం ఆకలి తప్పులు కలిగి ఉండటంలో పొరపాటున తప్పు లేదండి. దానివల్ల ఏంటో తెలుసా ప్రయోజనం? తండ్రి రాజ్యములో మనం తేజరిల్లుదుము గాక. ఆయన రాజ్యములో మనం తేజరిల్లుదుము గాక. నీతిమంతులే, వేరే వాళ్ళకి లేదు అక్కడ అవకాశం. నీతిమంతులకు, ప్రైజ్ ది లార్డ్, నీతిమంతులకు తప్ప అక్కడ అవకాశం ఎవరికి లేదు. కావున పిల్లరా, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వాళ్ళకి వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది రెండో మాట. మూడో మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువుకుందాం 5వ వాక్యం వరకు చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు ఏమంటున్నాడు తెలుసా? క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చాలు.
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును, అదేనా ఉంది అక్కడ, చదవండి. అందుకు అందుకు యేసు ఆ, అతనితో ఒకడు ఆ, క్రొత్తగా జన్మించితేనే కాని ఆ. అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు ఆ, నీకోదేమో ముసలివాడైన ఆ, మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? ఆ. రెండవ మారు ఉమ్. తల్లి గర్భమందు ప్రవేశించి ఉమ్. జన్మింపగలడా అని ఆయనను అడగగా ఆ. యేసు ఇట్లనెను, ఉమ్. ఒకడు ఉమ్. నీటి మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. నీతో నిశ్చయము నీతో చెబుతున్నాను. హల్లెలూయా. దేని ద్వారా జన్మించాలంటండి? నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించాలి. మరలా జన్మించాలి. ఇప్పుడు వరకు మీరు ఎలా జన్మించారు? తల్లి గర్భంలో నుంచి మనం జన్మించాం. ఆ జన్మను గురించి ప్రభు మాట్లాడట్లేదు. రెండో జన్మ మనకు ఒకటి ఉందండి. ఆ జన్మ పేరు ఏ పేరంటే బాప్తిజమము అనే జన్మదినము. హల్లెలూయా. అందుకే ప్రభు నీటి మూలముగా జన్మించాలి అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళు గతించిన గతం అంతా ఒక ఎత్తు అయితే, బాప్తిజం పొందినది ఈ రోజు మొదలుకొని వాళ్ళకి క్రొత్త జీవితం ప్రారంభించబడింది. ఆమేన్. రాత్రి మేము ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు నాకు 2 విషయాలు బయలుపరిచాడండి. వీళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రాకారం కట్టబడుతున్నటువంటి ఒక ప్రహరీ గోడ నాకు కనపడింది. రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రాకారం కట్టుతున్నటువంటి ఒక ప్రహరీ గోడ కన్స్ట్రక్షన్లో ఉంది అని అర్థం. అంటే ఆ ప్రాకారం ఎందుకు అని ఆలోచన చేసి చూస్తే యెషయా గ్రంథంలో గత సంవత్సరం మన వాగ్దానం ఉంది కదా. ఏ వాగ్దానం? రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. హల్లెలూయా. చూసారండి, రక్షణ పొందడం, బాప్తిస్మము పొందడం అంటే అర్థం ఏమిటి అని అంటే అది నీకు ప్రాకారముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏముంటుంది? ప్రాకారముగా దేవుడు నీకు తీర్చిదిద్దుతాడు. రక్షణ లేకపోతే నీకు ప్రాకారం లేదు. రక్షణ పొందకపోతే నీ ఆత్మకి సెక్యూరిటీ లేదు. రక్షణ పొందిన వాళ్ళకి రక్షణ వారికి ప్రాకారముగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. పిల్లల సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. ఒకటి నీటి మూలముగా జన్మించి బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే బాప్తిజంలోనికి తదుపరి మీరు రావాలి. దేంట్లోకి రావాలి? మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. మొదటి అనుభవం నీటి బాప్తిజమము, రెండవది పరిశుద్ధాత్మలోనికి బాప్తిజమము. ఆమేన్ చెప్పండి. ఏ బాప్తిజమము? ఇప్పుడు మీరు ఒకటి నీటి మూలముగా పొందితే అయిపోయింది అనుకోవద్దు. రెండోది ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ బాప్తిజమము. ఆ బాప్తిజం అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయింది అనుకోవద్దు. ఇంకొకటి ఉంది, అగ్ని బాప్తిజమము. చూసారంటే బాప్తిజమాలు క్రమక్రమముగా మనం ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎక్కుతూనే ఉంటాం. మీరు ఇంకా కొంతమంది బాప్తిజాలు పొందిన వాళ్ళు నీటి దగ్గరికే రాలేకపోయారు. మరి ఇక మిగిలిన వాటి దగ్గరికి మీరు ఎప్పుడు చేరుకోగలుగుతారు? ఆ ప్రభు రాజ్యాన్ని ఎప్పుడు మీరు స్వతంత్రించుకోగలుగుతారు? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఎవరికి దేవుడి రాజ్యము? ఒకటి ఆత్మ విషయమై దీనులైన వాళ్ళకి, రెండోది నీతి నిమిత్తమై హింసింపబడి నీతి కొరకు నిలబడే వాళ్ళది దేవుని రాజ్యం. మూడోది ఒకడు నీటి మూలంగా జన్మించి ఆత్మ మూలంగా జన్మించే వాళ్ళకి ప్రభు యొక్క పరలోక రాజ్యము. 3 విషయాలు మీరు చక్కగా విన్నారు కదా. వీళ్ళకి ఈ రాజ్యం ఉంటుందండి. మరి ఈ రాజ్యము ఎవరు పోగొట్టుకుంటారు? 3 విషయాలు చదువుకోండి. ఎవరు ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, కోల్పోతారు? ఆ 3 విషయాలు కూడా చదవండి. బైబిల్ తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుకుందాం. అన్యాయస్తులు
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి, జ్ఞానులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం కలిగిన వాళ్ళైనను పురుష సంయోగులైనను దొంగలైనను త్రాగుబోతులైనను దూషించే వాళ్ళైనా దోచుకునే వాళ్ళైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీళ్ళందరికీ దేవుని రాజ్యంలో హక్కు ఉందంటారా? ఎవరెవరికి? చదివేరుగా లిస్టు, కూరగాయల లిస్టు, సరుకుల లిస్టు ఉన్నట్టు ఉంది లిస్టు. లెక్క పెట్టండి, అవసరమైతే ఆ లిస్టు చదువుదాం. మళ్ళీ చదువమ్మా, ఫస్ట్ కాడ నుంచినా. జారులైనను, జాగర్లు, జార స్త్రీ తెలుసా? జార స్త్రీ ఇంటి పట్టున ఉండదు. జార స్త్రీ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. జార స్త్రీ అంటారు. ఒకటి జారులైనను విగ్రహారాధికులు అంటే మేము చెట్లకు మోకట్లా, బండ్లకు మోకట్లా, బొమ్మలకు మోకట్లా మేము కాదు అనుకోవద్దు. విగ్రహారాధికులు అంటే ఎవరంటే నీ మనసులో దేవుణ్ణి కాకుండా వేరే దేనిని పెట్టుకున్నా అది నీ పాలిట విగ్రహం. నీకు ఎక్కువ ఇష్టం ఏది అని నేను అడిగాను అనుకో, నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే అనని మీరు లిస్ట్ చెప్పడం మొదలు పెడతారు. నాకు ఫలాందంటే ఇష్టం, అట్లా ఇష్టం, ఇట్లా ఇష్టం, ఆ వస్తువు ఇష్టం, ఈ వస్తువు అంటే ఇష్టం. నీ లోపల ఇష్టం ఉండాల్సింది ఎవరు? యేసయ్య నీకు ఇష్టంగా ఉండాలి, ఆయన ఇష్టమై ఉండాల్సింది. ఆయన్ని కాకోకుండా ఇంకా ఏదో నీ పాలిట దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేది ఒకటి నీ లోపల ఉన్నది. అది మనిషి కావచ్చు, అది వస్తువు కావచ్చు, అది ఏదైనా తినేది కావచ్చు, లోక సంబంధమైనది మరి ఏదైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు. దేవుడి కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నీకు విగ్రహం. అది నీ లోపల ఎలా ఉన్నది? విగ్రహం. ఆస్తిని ప్రేమిస్తే ఆస్తియే నీ విగ్రహం. బంగారు వెండిని ప్రేమిస్తే, డబ్బుని ప్రేమిస్తే అదే నీకు విగ్రహం. దేన్ని ఎక్కువగా దేవుడి కంటే ప్రేమిస్తావో, దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తావో అది నీ పాలిట విగ్రహం. ఆ విగ్రహారాధన గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది రెండో మాట. మూడోది ఏంటి? మాట పెడుతున్నారేంట మా లోపల మాకు తలుపులన్నా వేసుకోవట్లేదండి. వ్యభిచారులైనను ఆడంగితనం కలిగిన వాళ్ళు ఎట్లుంటారు? ఉంటారా? అటు ఇటుగా ఉంటారు. అటు వెచ్చగా ఉండరు, ఇటు చల్లగా ఉండరు. నిలువెచ్చని స్థితి. ఆడంగితనం అంటే నిలువెచ్చని స్థితి. అటు ఇటు కాని వాళ్ళు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ప్రార్థన కావాలి, పార్టీలు కావాలి, అన్నీ కావాలి. అదేంటిది? ఆడంగితనం. అటు ఇటుగా ఉండకూడదు. మనం కొన్ని విషయాల్లో నిబంధన కలిగి ఉండాలి. అమ్మా నేను అటు రాకూడదు, నేను రాలేను. నేను అట్లా మాట్లాడకూడదు, మాట్లాడను. నేను అట్లా చేయకూడదు, నేను చేయలేను. దయచేసి నన్ను మీరు బలవంతం చేయొద్దని మనం అట్లాంటి పరిస్థితుల్లో నుంచి మనం తప్పించుకోవాలి. నేను దేవుడి బిడ్డని, బాప్తిజం పొందిన బిడ్డని, అట్లాగే నేను ప్రవర్తించలేను అని మనం వాటిలో నుంచి వేరైపోవాలి. ఆడంగితనంగా మనం ఉండకూడదు. తర్వాత పురుష సంయోగులు. పురుషుల పాపయుక్తమైనటువంటి ఆలోచనలు. తర్వాత దొంగలంటే ఎవరు? పక్కింట్లో దొంగతనం చేసుకొస్తేనే దొంగ కాదండి. అర్థమవుతుందమ్మా? పక్కింట్లో దొంగతనం చేయలేదు, నేను ఎవరిది ఏది చెప్పకుండా తేను అని అనుకోవద్దు. అది మాత్రమే కాదు దొంగ. దేవుడు మందిరంలో గడపాల్సిన సమయాన్ని మందిరంలో గడపకోకుండా నువ్వు వెళ్ళిపోయి పని చేసుకుని పనుల్లో గడుపుతున్నట్టే నువ్వు దొంగవే. నిజమేనా? దొంగవే నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుడి మందిరంలో ఉండాలి. ఈ సమయాన్ని నువ్వు దేనికి దొంగిలించావు? డబ్బు సంపాదించుకోవడానికి ఈ సమయాన్ని దొంగిలించావు. అంటే ఇప్పుడు నువ్వు దొంగవా మంచిదన్నా? దొంగవే.
దొంగోడివే. దేవుడి మందిరంలో ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు. దేవుడి మందిరంలో ఉండాల్సిన వాళ్ళు టీవీల దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటారు. అది సమయం, అది మంచిది కాదు. అది దానికి అర్థం ఏంటంటే దొంగలు మీరు, దేవుడి సమయాన్ని దొంగిలించే దొంగలు మీరు. అదొక రకమైన దొంగతనం. రెండో రకమైన దొంగతనం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని మీరు తినేస్తూ ఉంటారు. దేవుడి భాగం దేవుడికి ఇవ్వాలా వద్దా? అందరు చెప్పండి. ఇవ్వాలి. మరి దేవుడి భాగాన్ని ఇవ్వకోకుండా దేవుడి భాగం కూడా నీకేదో కట్టుబడులు ఉన్నాయని దేవుడి భాగం తీసుకెళ్ళి ఆ కట్టుబడికి కడతాం. దేవుడి భాగం తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో పెడతాం. ఆ దేవుడి భాగాన్ని తీసుకొని వెళ్ళి ఇంకెక్కడో ఖర్చు పెడతా ఉంటాం. అది దానికి అర్థం ఏంటంటే దేవుడు సొమ్మును దొంగిలించిన రెండో దొంగని. హల్లెలూయా. దేవుడు నీకు ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వని నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ఆరోగ్యం దేవుడు నీకు ఎంత ఆరోగ్యం ఇస్తే ఎంత పని చేయగలుగుతున్నావు? ఆ ఆరోగ్యాన్ని దేవుడు పరిచర్యకి ఎప్పుడన్నా నీ ఆరోగ్యం ఖర్చు పెట్టావా? అంటే నీకు దేవుడేమో ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం దేవుడు ఖర్చు పెట్టలేవు అంటే ఏంటి? నువ్వు దొంగవి. మరి నీకు ఆరోగ్యం ఏమిటి? ఎందుకు ఉంటుంది? నీ ఆరోగ్యం పదే పదే క్షీణించిపోతుందంటే అర్థం ఏంటంటే నీ ఆరోగ్యం దేవుడి మందిర పరిచర్యకి నువ్వు ఖర్చు పెట్టట్లేదు, సువార్తకి ఖర్చు పెట్టట్లేదు, ప్రభు పని కొరకు ఖర్చు పెట్టట్లా. అందుకే నీ ఆరోగ్యం పదే పదే క్షీణించిపోతావు. ఎప్పుడు చూసినా ఏమ్మా ఏంటి అట్లా బాగాలేదని, ఎప్పుడు చూసి ఏంటి అట్లా బాగాలేదు, బాగోలేదు మరి పనులకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది, పనులకి వెళ్ళేటప్పుడు ఓపిక బాగానే ఉంటుంది. అంటే నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? దొంగిలించేసి దేవుడికి ఖర్చు పెట్టాల్సిన నీ ఆరోగ్యాన్ని కూడా దేవుడికి ఇవ్వకుండా బయట ఖర్చు పెట్టి రోగాల పాలైపోతున్నారు. జాగ్రత్త ప్రియులారా, నువ్వు దొంగిలించే వ్యక్తిగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదంటవా? ఉండదని చెప్తుంది బైబిల్. తర్వాత మాట ఏంటి? లోభత్వము. లోభత్వము, లోభత్వము, లోబులు. తర్వాత త్రాగుబోతులు. త్రాగుబోతులు అంటే బ్రాందీ విస్కీ తాగేవాళ్ళే కాదు, ఇక ఈ లోకంలో చుట్టా బీడీలు తాగేవాళ్ళు కూడా త్రాగుబోతులు. పేల్చాల్సినవి పేల్చాలి. ఏం పేలవాలి, మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది కూడా మనకు తెలియాలి. మనం అట్లాంటి గుంపులు మనం చేర్చబడకూడదు. తర్వాత దూషించకూడదంట. ఏంటంట? దూషణకు ప్రతి దూషణైనా మీ నోట్లో ఉండకూడదు. దూషించు వారిని, మిమ్మల్ని శపించు వారిని ఏం చేయమని చెప్పాడు దేవుడు? మిమ్మల్ని శపించినా మిమ్మల్ని దూషించిన వాళ్ళని మీరు దీవించండి. సౌలు దావీదుని శపిస్తే దావీదు ఏం చేశాడంటే సౌలుని దీవించాడు. అందుకే సౌలు అంటాడు, నేను అపకారం చేస్తే నువ్వు నాకేం చేసావు? ఉపకారం చేసావు. అది దేవుడు మనకు నేర్పిన పద్ధతి. బాప్తిజం పొందుతున్న మనకి, పొందబోయే మనకి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి దేవుడికి నచ్చని విషయాలు. అవి నచ్చనివి కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు, లేకపోతే ఆయన అత్తడు కదా ఇవి. అందుకే ఈ విషయాల్లో ఆయనకి నచ్చేది ఏంటి, నచ్చనిది ఏంటి ఇక్కడ మనం గుర్తెరగాలి. ఆయనకి దూషించే వాళ్ళంటే ఇష్టం ఉండదు, ప్రేమించే వాళ్ళంటే ఇష్టం, క్షమించే వాళ్ళంటే ఇష్టం. దూషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అంటే దేవుడికి ఇష్టం. మనం ఎగబడకూడదు, తిరిగి వాళ్ళని క్షమించుచు ప్రార్థించుచు ప్రభువుకు అప్పచెప్పుతూ ఉండాలి. హల్లెలూయా. ఇదొక మాట. మరొక మాట ఏంటి? దోచుకోకూడదు అంట. దోచుకోకూడదు. అన్యాయంగా ఎవరి దగ్గరది ఏది కూడా మనము దోచుకోకూడదు. దోచుకోవడం దాని పేరు బలాత్కారము. అన్యాయంగా దాన్ని దోచుకోవడం అదొక మాట. తర్వాత ఇక అంతవరకు ఉన్నాయి. ఈ వీటిలో ఏ ఒక్కరు కూడా మనం పాలు భాగస్తులమై ఉండకూడదు. అప్పుడే పరలోక రాజ్యం మనకి పోతుంది అన్నమాట. వీటిలో ఉండకుండా ఉంటే పరలోక రాజ్యం మన సొంతమవును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనకి మత్తయి సువార్త 18:3 ఏముందంటే చిన్న బిడ్డల్ని పోలి ఉండకపోతే చిన్న బిడ్డల వలే ఉండాలంట. ఒకవేళ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి మనం లేకపోతే పరలోక రాజ్యాన్ని పొందుకోలేం. చిన్న బిడ్డల తత్వం అంటే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టినా మరి కాసేపట్లో వాళ్ళు ఏమైపోతారు? మర్చిపోతారు.
అంటే మనం అట్లాగా మర్చిపోవాల్సినవి మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాటినే లోపల పెట్టుకొని పగ సాధించి కుట్రాబన్ని లోపల వాళ్ళ మీద ఏమీ మనం సాధించుకోం. క్షమించి వాటిని మనం మరి చిన్నపిల్లల మనస్తత్వం మర్చిపోయే పరిస్థితుల్లో ఉండాలి. గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని వాక్యాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకుని దాని ప్రకారం చేయాలి. ఆమేన్. అదొక మాట. ఆ చిన్నపిల్లలు పోలి ఉండకపోతే వాళ్ళకి దేవుని రాజ్యం ఉండదంట. తర్వాత మత్తయి సువార్త 19:23-24లో రాయబడిన మాట ఏంటంటే, ధనవంతులకు దేవుడి రాజ్యంలో స్థానం లేదంట. ఎవరికి లేదు? సూది బెజ్జంలో ఒంటి దూరడం అయినా దొరదా? అసలు దూరలేదు. పరలోక రాజ్యంలో ధనవంతుడు రావడం అంటే సూది బెజ్జంలో ఒంటి దూరినంత సమానం అంట. అసలు కాదు పట్టిందే దాంట్లో. దాని కనీసం దాని వెంట్రుక కూడా పట్టదండి దాంట్లో. అంత అసలు ధనవంతుడు అంత దూరం అయిపోతాడంట దేవుడి రాజ్యానికి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష, ధనం కోసం పరుగులెత్తి ధన వ్యామోహములో పడి కన్ను మిన్ను ఎరుగక కాటుకి కాలు జాపే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళకూడదు ఆ పరిస్థితులకి. మనం ప్రభు రాజ్యం చేరాలంటే ధనాపేక్ష లేని వాడమై మనం ఉండాలి. ఎందుకు ఉండాలో తెలుసా అండి? ఇవన్నీ ఎందుకు చేయొద్దు అంటాడు తెలుసా దేవుడు? ఇవన్నీ మనసులో ఉంటే మనిషి బరువెక్కిపోతాడు. బాగా ఆలోచించండి, బరువెక్కిపోతాడు. ఇవన్నీ మనుషులు లేవనుకోండి, మనిషి తేలికైపోతాడు. తేలిక ఉన్నవాళ్ళు తేలుతారా? బరువుగా ఉన్నవాళ్ళు తేలుతారా? తేలిక ఉన్నవాళ్ళు తేలుతారు. మరి నువ్వు మహిమ ప్రవేశం చేయాలంటే తేలిక ఉండాలా, బరువుగా ఉండాలా? పడవలో సామాగ్రి ఉందండి. వాడ జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిందని సామాగ్రిని వాడలోనే పెట్టుకొని ఉంచారా? నోవా చరిత్ర మీరు చదివితే, నోవా గ్రంథంలో అక్కడే ఉంది. వాడలో ఉన్న బరువైన సామాగ్రి అంతా ఏం చేశారు? సముద్రంలోకి పడేసారు. ఎందుకని? బరువు ఉంటే వాడ మునిగిపోతుంది. నువ్వు బరువు తగ్గించుకోవాలి. ఏంటా బరువు? ధనాపేక్ష, దోషించడం, వ్యభిచరించడం, ఇంకా అపహాసించడం, కాముకత్వం, ఆడంగితనం, తాగుబోతుతనం, అల్లరితో కూడిన ఆటపాటలు, దొంగతనం, అన్యాయం, అక్రమము, పాపము, ఇట్లాంటివన్నీ ఏంటి? బరువైన సరుకు. ఏంటది? ఆ బరువైన సరుకు అంతా నువ్వేం చేయాలి? ఇప్పుడు దించుకోవాలి. బరువు దించాలి. బరువు దించితే అప్పుడు మహిమాత్మతో ప్రభు నిన్ను నింపుతాడు. అప్పుడు నువ్వు చక్కగా ఎగిరి వెళ్ళిపోదువు గాక. ప్రభు దగ్గరికి తేలికగా ఎగరగలుగుదువు గాక. ఆమేన్. ఇది పరలోకం ఎవరు చేరగలుగుతారు? పరలోకాన్ని ఎవరు పోగొట్టుకుంటారు? అటు మూడు ఇటు మూడు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ప్రియులారా, ఆ వాక్యం చివరిగా చక్కగా ఆ మూడు వాక్యాలను చూపించి ముగిస్తాను. చదవండి. ఇట్లాగా ఆ రాజ్యాన్ని మనం పొందుకుంటున్నాం కనుక పొందుకున్నటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం పొందుకుంటున్నాం, ఆ విషయంలో మనం ఏం చేయాలి? ఇక్కడ చదవండి. ఆ రాజ్యాన్ని మనం పొందుకున్నటువంటి మనం ఏం చేయాలంటే, అపోస్తుల కార్యముల్లో రాయబడినటువంటి మాట 8-12 వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8-12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచండి. గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ఉన్నప్పుడు ఏం చేశారంట? పురుషులు స్త్రీలు కలిపి ఏం చేశారు? ఆ ప్రకటింపబడినటువంటి వ్యక్తిని గురించి విని
ఆ పరలోక రాజ్యాన్ని గురించి బోధించి ఉన్నప్పుడు విని బాప్తిస్మములు పొందారు. ఆమేన్, ఆమేన్. పరలోక రాజ్యం యొక్క వైభవం, పరలోక రాజ్యం యొక్క వైభవం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? ప్రకటన గ్రంథంలో చదవండి 12:10 వాక్యం. ప్రకటన గ్రంథం 12:10లో ఆ పరలోక రాజ్యం యొక్క వైభవం అక్కడ ఎట్లా ఉందో మనకు చక్కగా రాయబడుతూ ఉంది. మరియు ఆ, ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుని ఎదుట నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక 12:10గా చదువు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. మనం ఉపదేశ గ్రంథం ఈ వాక్యం ప్రారంభంలో ఏం చదువుకున్నాం? సియోను మీద రక్షకులు పుట్టినప్పుడు రాజ్యము యెహోవాది అవుతుంది. అప్పుడు ఇంకా రాజ్యం యెహోవాది అవలేదా? అవల. మరి ఇప్పుడు రాజ్యము ఎవరి అయిపోయినాయి అంట? ఈ ప్రకటన గ్రంథం ఇప్పుడు చదువు. రక్షణ, శక్తి, తర్వాత రాజ్యము. అందరూ మాటలు చెప్పండి. రక్షణయు శక్తియు రాజ్యము ఎవరి వైనవి? మన దేవుని వాయను. ఆమె చెప్పండి గట్టిగాను. ఆమేన్, హల్లెలూయా. రాజ్యము, శక్తి, రక్షణ ఎవరి అయిపోయినాయి అంటే ఇప్పుడు దేవుడి అయిపోయినవి. అక్కడేమో సియోనులో రక్షకులు పుట్టినప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది అన్నారు. అంటే అవలేదు ఇంకా. ఇప్పుడు అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఎలాగో తెలుసా? యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడా, రక్షణ సువార్త మనకు బోధించాడా, మనం అందరూ రక్షణ పొందామా, రక్షణ పొంది దేవుని రాజ్యంలోకి వచ్చేసామా? వచ్చినటువంటి మనకి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరగడం ద్వారా రక్షణ యెహోవాది అయిపోయింది, శక్తి యెహోవాది అయిపోయింది, రాజ్యం కూడా యెహోవాది అయిపోయింది, దేవుడిది అయిపోయింది, మన దేవుడిది అయిపోయింది. ఇప్పుడు మనం అందరూ ఎవరి చేతుల్లో ఉన్నాం? ఆ యేసయ్య చేతుల్లోకి వచ్చేసాం. ఆయన చిత్తం ఇప్పుడు ఏమైపోయిందంటే నిశ్చయముగా నెరవేర్చబడిపోయింది. ఆమేన్, హల్లెలూయా. 22వ ప్రకటన గ్రంథంలో కూడా చివరి మాట మనం చదువుకుందాం. ఆ రాజ్యం యెహోవాది అయిపోయింది కనుక ఆ రాజ్యం యొక్క వైభవం ఎలా ఉంది? 22:5 వాక్యం చదువుకుందాం. రాత్రి ఇక ఎన్నడూ ఆ పరలోక దేవుని రాజ్యములో ఉండదు. ఆమె చెప్పండి ఒకసారి. రాత్రి అనే పదం ఇంకా లేదు అక్కడ. చీకటికి పదం అనేది లేదు అక్కడ. ఇంకా దీపకాంతి అయినను, సూర్యుడు యొక్క కాంతి అయినను ఇక అక్కడ ఉండనే ఉండదు. అది అవసరం లేదు. ఈ భూమి మీద ఉండటం వలన మనకి ఇవన్నీ అవసరం. దీపం అవసరం, సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం, వర్షం అవసరం, అది ఇది అని ప్రకృతి, గాలి అని అన్నీ ఇక్కడ మనకు అవసరం. కానీ ఇక పరలోక దేవుని రాజ్యములోకి మనం స్వాస్థ్యముగా, వారసులుగా చేర్చబడినటువంటి తర్వాత అక్కడ ఎట్లా ఉంటుందో తెలుసా? సూర్యుడితో పనే ఉండదు ఇంకా మనకి. ఆమేన్. చంద్రుడితో పని ఉండదు, ఇంకా ప్రకృతితో పని ఉండదు, ఇంకా ఏముండదంటే ఇంకా దేవుడైన ప్రభువే వాళ్ళ మీద ప్రకాశించుచూ ఉంటాడు. ఆ జీవము కలిగిన దేవుని ప్రత్యక్షత మనల్ని నిత్యము తన వెలుగులో నడిపించుచూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల యొక్క దీప కాంతిలో మనం నిత్యము నడుచుచూ ఉంటాం. ఇక ఏ దీపం యొక్క కాంతి మనకు అవసరం, ఏ సూర్యుడి యొక్క కాంతి అవసరం, ఏ చంద్రుడి యొక్క అవసరం మనకు లేదు. ఇక గొర్రె పిల్ల యొక్క దీప కాంతిలోనే ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలోనే, ఆయన ప్రకాశములోనే మనం జీవించబోతూ ఉన్నాము. హల్లెలూయా. మనం ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఆయన ప్రత్యక్షతలోనే జీవించుతున్నారు, ఆయన ప్రకాశములోనే జీవించుతున్నారు. రక్షణ పొందిన వాళ్ళు, ఇప్పుడు ఆయన రాజ్యములో ఉన్నవాళ్ళు,
హల్లెలూయా. రక్షణ పొంది వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళందరికీ దేవుని రాజ్యం వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. తర్వాత వారు యుగ యుగములు రాజ్యము చేస్తారు. వాళ్ళకి ఇక ముగింపు ఉండదు. ఇక కాలం పొడుగుత మనకి ఇక నిత్య జీవార్థమైన కార్యాలు దేవుడు మనకి ప్రారంభించి జరిగించును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా ఆయన రాజ్యాన్ని పొందుకునే ఆ అనుభవంలో మనం నేర్చుకుంటున్నటువంటి పదం. ఈ అనుభవాన్ని మనం కలిగి జీవించచ్చు ప్రభు నామ మహిమార్థమై ముందుకు నడిపించబడాలి. మరొక మాట చివరిగా మనం చదువుకుందాం. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు 14:22 వాక్యం చదువుకుందాం. 14:22 అపోస్తుల కార్యములు చదవండి. శిష్యుల యొక్క మనసులను శిష్యులు మనుషులను దృఢపరిచి, శిష్యులు ఏం చేశారంటే మనుషుల్ని దృఢపరిచి విశ్వాసమందును నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. ఆమేన్ చెప్పండి ఒకసారి. రక్షణ పొందడం ఆ మనుషులందరినీ కూడా దృఢపరిచారంటండి. ఆ మనుషులందరిని ఏం చేశారు? వాళ్ళు విశ్వాసములు అందరూ చక్కగా మాట వినాలమ్మా, దేవుడి మాటలు వినండి. అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ ఈ అపోస్తులు శిష్యులు ఏం చేశారంటే వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరిచారు, బలపరిచారు, ప్రోత్సహించారు, ఆలోచన చెప్పారు. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలన్నీవి ఏంటంట, ఎవరు వీళ్ళు శ్రమలు పొందేవాళ్ళు? ఎవరు వీళ్ళు? ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు. ఈ శ్రమలు పొందేవాళ్ళు ఎవరు వీళ్ళు? బాప్తిజం పొంది ప్రభుని అంగీకరించిన వాళ్ళు. శ్రమలు ఎవరికి? బాప్తిజం పొందిన వాళ్ళకి ఏమొస్తాయి? శ్రమలు ఉంటాయండి. శ్రమలు ఉన్నంత మాత్రాన మీరు పెద్ద నష్టపోయేది ఏమి ఉండదు. ఒక శ్రమలలో నేను అతన్ని ఆదుకుంటాను అంటాడు దేవుడు. నీకు ఎన్ని శ్రమలు వస్తే అంతగా దేవుడు నీకు దగ్గర అయిపోతూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుడిని కనపరచండి. అసలు శ్రమ లేకపోతే నువ్వు విశ్వాసివి కాదు, పిశాసి. శ్రమ లేకపోతే మనము విశ్వాసులు కాదు. శ్రమలుంటే మన ప్రార్థన బలపడింది, మన దేవునితో అన్యోన్య బంధం మరి దృఢపరింది. అందుకే శిష్యులు కూడా ఏం చేస్తున్నాడంటే శ్రమల్లో వాళ్ళని దృఢపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. మనకి శ్రమలు వస్తాయండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమండి, ఏది చేయబోయినా కానీ నువ్వు కూడా చేస్తావా? నువ్వు బాప్తిజం పొందేవుగా, నువ్వు కూడా సినిమాలు చూస్తావా? నువ్వు కూడా సీరియల్ చూస్తావా అంటారు. అంటే మరి బాప్తిజం పొంది సీరియల్ చూడటం తప్పే కదండి, వాళ్ళు అంటడం కూడా తప్పులేదు కదండి. అండి శ్రమలంటే ఈ శ్రమలే కాదు, ప్రతి విషయంలో ఏలెత్తి చూపించే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర మనం ఆనుకోవాలి, ప్రభుతో సన్నిహితంగా ఉండాలి. శ్రమలన్నిట్లో కూడా మన ప్రభుని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు శ్రమలన్నిట్లో తోడుండి ఆయన రాజ్యంలో మనల్ని నిలిపి మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఈ శ్రమలు మనకి ఎన్నదగినవి కావు. ఏంటి శ్రమలు మనకి ఎన్నదగినవి కావు. పాట కూడా రాశారు యేసన్న గారు. శ్రమలు నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. ఎన్నదగినవి కావి శ్రమలు. ప్రైజ్ ది లార్డ్. మీరేం భయపడొద్దు. ప్రభు రక్షణ పొందుతున్నటువంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలన్నింటిలో నుంచి మనకు ఆయన విడిపించి మనకి సమీపంగా ఉండి విడిపించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లు ఈ పరలోక రాజ్యానికి వారసత్వంగా మనం నడిపించబడేటట్లుగా
ఈ ఉపదేశంలో మీరు వేర్పారిన వాళ్ళై స్థిరపడి బలపడి ప్రభు రాజ్యానికి ఆయుధపరచబడుదురు గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా అల్లరి చేయొద్దు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని మీరు దర్శించుచూ వచ్చారయ్యా. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా పరలోక రాజ్యం సమీపించింది. ఈ మాట వినినటువంటి వాళ్ళందరూ మారు మనసు పొందవలసిన అవసరం మీకు ఎంతైనా ఉన్నది. సమయం సంకుచితమై ఉన్నది. దేవుని రాజ్యం సమీపించింది. సంగమా, ప్రాంతమా, ఆలకించండి. సమయం ఇంకా లేదు. ప్రభువు అక్కడ సమీపించుచు ఉన్నది. ఆయన రాజ్యము సమీపించింది. ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉన్నది. ఆయన వాక్యం మన మధ్యలోనే శరీరధారిగా దిగి వచ్చింది. రాజ్యం వచ్చేసింది. రాజ్యం వచ్చేసింది. దేవుని రాజ్యం వచ్చేసింది. ఆయన స్వరాన్ని విన్న నువ్వు మారు మనసు పొందుతున్నావా? బాప్తిజమం పొందుతున్నావా? వాక్యానికి విధేయులై సమ్మతించి లోబడి భయభక్తులుగా వాక్యానికి అప్పగించుకుంటున్నారా? సిద్ధపడండి ప్రియులారా, సిద్ధపడండి. ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు? ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు, నీతి నిమిత్తము హింసింపబడు వాళ్ళు. ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. ఆ స్థితిలో ఉన్నావా? లేదా పోగొట్టుకునే వాళ్ళు గుంపు కూడా వేరేది ఉంది. వాళ్ళు ఎవరో తెలుసా? చిన్నపిల్లల వలె ఉండలేరు. అలాగే ధనాపేక్ష కలిగి ఉంటారు. దూషించి పాపానికి బానిసలైపోయి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అపవిత్రాత్మకి వాళ్ళు చోటునిచ్చి తమను తాము వాళ్ళు బరువెక్కిపోయి బరువు దించుకునే వాళ్ళుగా కాక బరువు పెంచుకునే వాళ్ళుగా ఉంటారు. ఎక్కడ లేని సమస్యలన్నీ వాళ్ళు కొని తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళు ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. వాళ్ళ గుంపులో నువ్వు ఒకవేళ ఉంటావా? ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నిన్ను నువ్వుగా తీర్మానించుకో. బాప్తిజానికి సిద్ధపడు. సమయం ఇక లేదు. ఆయన రాజ్యం సమీపించింది. ఆయన రాజ్య వైభోగం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన రాజ్యం వైభోగం ఎలా ఉంటుందో తెలుసా? ఆకలి లేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం, సూర్యచంద్ర నక్షత్రాలతో అవసరం లేని రాజ్యం, గొర్రె పిల్ల దీప క్రాంతిలో యుగ యుగాలు మనం జీవిస్తాం. శ్రమలు ఎన్నొచ్చినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన బిడ్డలకి శ్రమలలో సమీపంగా ఉండే దేవుడు. పిల్లరా, ఆలకించి సిద్ధపడండి. రక్షణ కొరకు ఆయుధపరచబడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఈరోజు ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ఈ జూన్ నెల చివరి వారంలో నీ బిడ్డలు కొంతమందిని రక్షణకి సిద్ధపరిచారు. నీ మాటలు విన్నటువంటి వాళ్ళందరూ ఇంకెంతమంది అయితే ఆశ కలిగి ముందుకు వస్తారో వాళ్ళని కూడా రక్షణకి సిద్ధపరిచి నడిపించండి. నీ రాజ్యానికి ఆయుధపరచబడడానికి తమను తాముగా ఈ లోకంలో ఉన్న బరువు భారాలన్నింటినీ దించుకొని నీ బాధ్యతను మీదకి ఎక్కించుకునే సహాయం చేయండి. నీ బాధ్యతను ఎత్తుకునేటట్లుగా సహాయం చేయి. సిలువను ఎత్తుకునేటట్లుగా సహాయం చేయి. నా గట్టి మీద చేయి పెట్టి ఇక వెనక్కి తిరిగేవాడుగా కాక ముందుకి నీ వైపే చూచుచూ ముందుకి కొనసాగింపబడే బిడ్డలుగా తీర్చిదిద్దండి నాయన. క్రొత్తగా జన్మించే గుంపులు నీ బిడ్డల్ని తీర్చిది. నీతి కొరకు బాకల దప్పులు కలిగి ఆయా ప్రయాసపడి ఆత్మ విషయమై దీనత్వానికి వచ్చి సరెండర్ అయ్యేటట్లుగా సహాయించు. నీ రాజ్యానికి వారసులుగా మార్చమని
విన్న వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా తృణీకరించక, వ్యర్థముగా పాడు చేసుకొని పోగొట్టుకోక, అది వారిని స్థిరపరచుకొని నీ నిత్య రాజ్యానికి నీ బిడ్డల్ని సిద్ధపరచబట్టుకు సహాయం చేయండి. వచ్చిన వారందరినీ పేరు పేరు వరుసలో దీవించండి. ఆరాధన ఆశీర్వాదాలు అందరి మీద కుమ్మరించండి. నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వత కృప, మన తండ్రి అయినటువంటి దేవుని అద్వితీయ ప్రేమ, పరిశుద్ధాత్ముడి యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సంతోష, సమాధానం, ఆయన సన్నిధి సముఖము మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఆయన ఉపదేశం ఆయన రాజ్యానికి యోగ్యంగా మార్చుటకు సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మీరు కూడా ఒకరికొకరు పేరు పేరు వరుసలు వందనాలు చెప్పుకొని సమాధానం పడండి. బాప్తిజం కార్యక్రమాలు ఉంటాయి. బాప్తిజం తీసుకొని సేవ తీసుకోండి. ఏ ఒక్కరు వెళ్ళవద్దు, అందరు ఇక్కడే ఉండి